హాయ్, హలో, నమస్తే. మన తెలుగింటి గుమగుమలకి స్వాగతం. మన కేరళ ట్రిప్‌లో మనకిది ఫోర్త్ డే మా హోటలు జంగిల్ పార్క్. ఈ పార్క్ మీకు మార్నింగ్ కూడా చూపిచ్చాను కదా! నిన్న కూడా మీకు. ఇది బయట వ్యూ అండి. హోటల్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపిచ్చింది. మంచిగా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు. మొత్తం కేరళ స్టైల్స్ ఆ బొమ్మలు అవన్నీ పెట్టి చాలా బాగున్నది. బయట చూసారా ఇప్పుడు? అంతా అడవండి అది మనకి చూడ్డానికి. ఇంకా మేము టిఫిన్ చేసేసి వేగమాన్ బయలుదేరడానికి కూర్చున్నాము. ఈ టిఫిన్ చేసినప్పుడు కూడా మనకి బయట నుంచి అద్దాల్లో ఈ అడవి అన్నది కనిపిస్తుంది. సరిగ్గా మేము టిఫిన్ చేసే టైంకి అది ముంగీస అంటారు కదా! అది కనిపించిందండి. చూడండి మీకక్కడ ముంగీస కాదండి. అడవి పందో ఏదో అట్లాంటిది ఏదో కనిపించింది ఒక యానిమల్. అది చూసి మేము టిఫిన్ చేసేసి వేగమాన్‌కి బయలుదేరాము. ఇది టెక్కడిలో షాపింగ్స్ అండి రూట్ ఇది. మీకు నైట్ చూపించలేకపోయినాను మార్నింగ్ వీడియో తీసినాము ఇక్కడ. ఇవన్నీ షాపింగ్ మాల్స్ ఉంటాయి టెక్కడిలో. ఇంక ఇదంతా చూసుకొని మేము వాగమాన్‌కనేది బయలుదేరాము. వాగమాన్‌కెళ్ళే దారిలో ఈ వ్యూ ఉంటుందండి. వ్యూ అయితే చాలా అంటే చాలా అందంగా అనిపిస్తది. ఒక ఎత్తైన కొండ మీద నుంచి మొత్తం చుట్టూ అడవి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక జలపాతం కూడా కనిపిస్తది మనకి కిందకి. మంచిగా ఫోటోస్ తీసుకోవడానికి వ్యూ పాయింట్ అయితే బాగుంటది. చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో. చూసారా? ఈ జలపాతము. చాలా అందంగా అనిపించింది చూడటానికి ఇది. పచ్చని కొండలు, ఇంకా చల్లని గాలి మధ్య ఇదైతే చాలా మంచిగా అనిపించింది. ఈ వాగమాన్‌కి వెళ్ళేటప్పుడు దారిలోనే మనకి కేపీఎం ఫార్మ్స్ అని ఉంటుందండి. ఇక్కడికి వెళ్ళాం మేము. చూసారా? ఈ ఫార్మ్స్‌కి ఎంట్రన్స్ ఇది. ఈ ఫార్మ్స్ కూడా బాగున్నాయండి. మనకి ఒకసారి చూడొచ్చు. చాలా మంచిగా అనిపించింది. ఇక్కడేమో రకరకాల పక్షులు వాళ్ళు పెంచినారు. వీటిని కోడులు కూడా అంటారు. వీటి పేర్లయితే నాకు తెలీదండి. ఈ అన్ని రకాలు వాళ్ళు గ్రిల్స్‌లో పెట్టి వాళ్ళు పెంచుతున్నారు. కానీ కొంచెం నీట్‌గా మెయింటైన్ చేస్తే బాగుండనిపించింది. కొంచెం మెయింటెనెన్స్ తక్కువైంది ఈ బర్డ్స్ దగ్గర. ఈ ప్లేస్ అయితే కొంచెం మాకు ప్రశాంతంగా చాలా మంచిగా అనిపించింది. ఈ ఫార్మ్స్ దగ్గరైతేని. చూడ్డానికి చాలా ప్రశాంతంగా వాతావరణం చాలా మంచిగా అనిపించింది. కాసేపు గడపడానికైతే మనకి ఈ ప్లేస్ బాగా అనిపిస్తది. ఇక్కడికొచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఫిషెస్‌తో ఉంటది కదా! ఫిషెస్ స్పా అది ఉన్నదండి. అది చేపించుకుందామని వచ్చినాము. టికెట్ అయితే రూ. 100 పడింది. అది తీసుకున్నాక మనకి ఈ ఫిషెస్ అన్నీ ఒక దాంట్లో ఉన్నాయి కదా! టబ్‌లో. అందులో కాలు పెట్టడానికి ఫస్ట్ కెమికల్‌తో మన కాలు వాష్ చేసుకోవాలి. అందులో మన కాలు వాష్ చేసుకున్నాక ఈ టబ్‌లో మనం కాలు పెడతాము. కాలు పెట్టంగానే ఆ ఫిషెస్ వచ్చి మనల్ని ముట్టుకోగానే ఒక రకమైన ఫీలింగ్ అనిపిస్తది. చాలా మంచిగా అనిపిచ్చింది. ఒకసారి సరదాగా ట్రై చేసినాను నేను. ఇదొక 10 మినిట్స్ అట్లాగా ఈ స్పా అన్నది జరిగింది. ఇది ఇంక వేరే టబ్‌లో అండి. ఈ ఫిషెస్ అవన్నీ అందులో పెట్టి వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఇవి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి. ఈ ఫిషెస్‌కి ఫుడ్ కూడా చిన్న చిన్న ఫిషెస్ వేస్తారంట. అవే తింటాయంటండి. చిన్న ఫిషెస్‌ని ఫుడ్‌గా స్వీకరిస్తాయంట అవి. ఆ స్పా అయిపోయిన తర్వాత మేము పక్కన బోటింగ్ చిన్న బోట్ ఉంటది. దాంట్లో మేము కొయి ఫిషెస్ కోసం వెళ్ళినాము. ఇది ఆ రూట్ అండి. పక్క నుంచి ఉంటుంది దారి. చూసారా? అందులో అక్కడుంటాయి అది ఆ బోట్ అవన్నీని. ఇది ఎంట్రన్స్. ఇక్కడ దీనికి టికెట్ కూడా రూ. 100 ఎంతో ఉన్నదండి పర్ పర్సన్‌కి. ఇక్కడికొచ్చిన తర్వాత ఆ బోటుకి మనము టికెట్ తీసుకొని వాళ్ళొక లైఫ్ జాకెట్ ఇస్తారు మళ్ళీ. అది వేసుకొని ఆ బోట్ ఎక్కవలసొస్తది.
ఈ కోయి ఫిషెస్, ఈ డ్రైవింగ్, ఈ బోట్‌లో వెళ్ళడం అన్నది కూడా ఒక మంచి అంటే ఒక ఫీలింగ్ అది ఎంత మంచి ఫీలింగ్ ఉందంటే అంత మంచి ఫీలింగ్ ఉన్నది. ఎందుకంటే అంత కలర్‌ఫుల్ ఫిషెస్‌తో ఉండడం అన్నది చాలా బాగా అనిపిచ్చింది. చూసారు కదా! ఫిషెస్‌కి ఫుడ్డు. ఈ ఫుడ్ మనం వేస్తుంటే అయి మన ఎనకాతలే వచ్చేస్తూనే ఉంటాయి. ఎంత కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాయో చూడండి ఈ ఫిషెస్ అన్నవి. మన ఫుడ్డేస్తే అవి బ్యాక్ సైడ్ తినడానికి వస్తూ ఉంటాయి. ఇట్లా వెళ్ళడము ఒక 10, 15 మినిట్స్ ఈ జర్నీ అన్నదున్నది. ఈ జర్నీ అన్నది ఒక చక్కటి అనుభవంగా అనిపిచ్చింది నాకు. ఈ కోయి ఫిషెస్‌తో ఇలా ఉండడము చాలా బాగున్నది. మంచి ఎక్స్‌పీరియన్స్ ఇదైతేని. చూసారా బ్యాక్ సైడ్ ఎన్నున్నాయో. మంచి కలర్‌ఫుల్‌గా, కలర్‌గా చాలా బాగా అనిపిస్తాయి చూడటానికివి. చాలా పెద్ద పెద్దగా కూడా ఉన్నాయండి ఫిషెసు. మంచి కలర్‌ఫుల్ ఎంత మంచిగా అనిపిస్తది మనకి. ఇలా ఒక 10, 15 మినిట్స్ ఇలాగ ఈ బోట్‌లో మనము వాటికి ఫుడ్ పెడుతూ, ఆ వాతావరణం ప్రశాంతంగా ఉంటది కదా! ఎంత మంచిగా అనిపిస్తది మనకి. ఇలా వాగమన్ ఎళ్ళినప్పుడు ఇదొక్కసారి ట్రై చేయండి. చాలా మంచిగా అనిపిస్తది మనకు కూడాని. మనం ఫుడ్ కొంచెం ఎక్కువేసామనుకోండి మరి దగ్గరగా వచ్చేస్తాయి. ఫుడ్ అనేది దగ్గరగా ఎయకూడదంట. కొంచెం దూరంగా ఏస్తే అవి కొంచెం దూరంగా తినడానికి బాగుంటది. అదయిన తర్వాత మళ్ళీ మేము వేగమాన్‌కి బయలుదేరాము. మధ్యలో కొంచెం వర్షం వచ్చి, ఈ కొండల మధ్య ఎంత మంచిగా అనిపించిందంటే ఆ ఫీల్ అన్నది అంత బాగున్నది. ఇది మేమున్న హోటల్ అండి. హోటల్‌కి వచ్చేసినాం మేము. అది అక్కడి నుంచి రాగానే చూసారు కదా! హోటల్ పేరు పాల్టీ. ఇక్కడికొచ్చేసినాం ఇంక మేము. ఇక్కడికి రాగానే మా కోసము మేము జీప్ సఫారీకెళ్దాం అనుకున్నాము. జీప్ రెడీగా ఉన్నది. ఇంక వెంటనే జీప్ సఫారీకనేది బయలుదేరిపోయినాము. ఇదేమో మనకి సూసైడ్ పాయింట్ అంటారండి అండి. ఇది స్టార్టింగ్ ఫస్టే మేము దీనికెళ్ళాము సూసైడ్ పాయింట్. ఇక్కడ చూసారా ఇది డ్రోన్ షాటు. ఎంత మంచిగా అనిపిచ్చిందో చుట్టూరుని. ఎత్తైన కొండలు, ఎంత ప్రశాంతమైన వాతావరణం. వాగమన్ అన్నది అసలు మొత్తం కేరళలోని ఇదొకటి హైలైట్ అనిపించింది మాకైతే. ఈ వాగమన్ ఊరైతేనే. మొత్తం డిఫరెంట్ ఉంటదండి ఇక్కడ వాతావరణం అయితే. సెకండ్స్‌లో మొత్తం వాతావరణం చేంజ్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ వెంటనే మామూలుగా అయిపోతది. అప్పుడే వర్షం పడతది. అప్పుడే మళ్ళీ ఎండొచ్చినట్టు అవుతది. చాలా అంటే చాలా డిఫరెంట్ వాతావరణం. చాలా బాగున్నది. చూడండి వెనకాతల మనకి ఆ కొండలు, ఆ పొగమంచులాగా ఎంత అంటే అంత అస్సలు ఇంక దీన్ని వర్ణించలేం మనమైతే. అంత బాగున్నది ఇక్కడ వాతావరణం అయితే. చాలా బాగున్నది. ఒకసారి డ్రోన్ షాట్‌లో చూడండి మొత్తం ఆ వ్యూ అంతా మీకు కనిపిస్తుంది. ఈ ఎత్తైన కొండల మధ్య అక్కడ ఒక జలపాతం కనిపిస్తుంది చూడండి. ఇక్కడ కొన్ని మేము ఫోటోస్ అయి తీసుకొని, ఇంక మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ మేము వేరే ప్లేస్‌కి బయలుదేరిపోయినాం కూడా. మొత్తం ఈ జీప్ సఫారీలో మనకి 7 పాయింట్స్ చూపిస్తారు వాళ్ళు. ఫస్ట్ మాకైతే ఈ సూసైడ్ పాయింట్ చూపిచ్చారు. చూసారా? అక్కడ మేమింక ఫోటోస్ అయి తీసుకుంటున్నాము. ఎంత ఎత్తు కిందకి చూడండి ఎంత లోతున్నదో. చూసారా? మేము హాయ్ చెప్తున్నాము డ్రోన్‌కి. ఎంతో బాగా అసలు బాగా ఎంజాయ్ చేసినాం అయితే మేము ఈ ప్లేస్‌నైతేని.
ఆ ప్లేస్ చూసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి అనేది బయలుదేరిపోయినాము. నెక్స్ట్ ప్లేస్ మనకి సన్ రైజ్ పాయింట్ అంట. అక్కడ సన్ రైజ్ అవుతుంది. మొత్తం చూడండి, ఇక్కడ వాగమాన్లో కూడా మనకి టీ ప్లాంటేషన్స్ అవి బాగా కనిపిస్తాయి. టెక్రీలో అయితే కనిపించవండి మనకి, మళ్ళీ వాగమాన్లో కనిపిస్తాయి. ఇక్కడ ఇది సన్ రైజ్ పాయింట్. ఈ పాయింట్ కూడా చూసుకొని మళ్ళీ మేము బయలుదేరిపోయినాము సెకండ్ పాయింట్, మళ్ళీ థర్డ్ పాయింట్కి. థర్డ్ పాయింట్ అనేది మొత్తం మనకి థర్డ్ పాయింట్లో కూడా మళ్ళీ సన్ రైజ్ పాయింటే చూపించాడండి. అది ఇంకొక చోట ఉంటుందంట, ఇక్కడ ఒక చోట. అలా మొత్తం 7 టైప్స్లోని మొత్తం 3 చోట్ల అయితే మనకి సన్ రైజ్ పాయింట్లే ఉన్నాయి. ఇవన్నీ చాలా ఎత్తైన హిల్స్ కదా, అందుకని అలాగ పాయింట్స్ పెట్టారు. మళ్ళీ అది కూడా చూసుకున్నాక మనకి ఇంకా అడవి లోపల నుంచి ఇంకా జీప్ సఫారీ అన్నది ఉంటుంది. అడవి లోపల ఒక్కొక్కసారి అయితే మనకి ఎలిఫెంట్స్ అవన్నీ కనిపిస్తాయంటండి, కానీ మాకైతే ఆ టైంకి ఏమీ కనిపించలేదు అనుకోండి. చూసారా మీకు వాతావరణం ఎంత మంచిగా కనిపిస్తున్నదో. మొత్తం ఎత్తైన కొండలు, మబ్బులలాగా, మళ్ళీ వాటర్ జలపాతాలు, మొత్తం అసలు ఎంత బాగున్నాయంటే ఈ వాగమాన్ అయితే చూడడానికి అంత మంచిగా అనిపించింది. ఈ వాగమాన్ సిటీ అయితే ప్రకృతి ప్రేమికులకైతే చాలా బాగుంటుందండి. ఎందుకంటే అంత మంచిగా ఉంటుంది, అంత గ్రీనరీగా, కొండల మధ్య మళ్ళీ మనకి జలపాతాలు ఉండి చాలా బాగుంటుంది. మేము వెళ్ళే దారిలో మనకి అడవిలోంచి వెళ్తాం కదా, మధ్యలో ఒకటి ఎలక్ట్రికల్ పోల్ పడిపోయి అవన్నీ క్లీనింగ్ చేసి అవన్నీ వెళ్ళారు. ఇదొకటి వాటర్ది ఉంటుందండి. అయితే అది ఉంది కదా లోపల, అది మనకైతే వర్షాకాలంలో మనం ఫుల్ వాటర్ వచ్చేసి మేము లోపలికి వెళ్ళడానికి లేకుండా అయ్యింది. అదే మనకి సమ్మర్లో వస్తే వాటర్ ఇంత ఫ్లో ఉండదు కాబట్టి ఆ లోపలికి వెళ్ళి మనం ఫొటోస్ తీసుకోవచ్చు. అదొక 3 కిలోమీటర్స్ వరకు లోపలికి వెళ్ళొచ్చు అంటాం మనము. అయితే ఇప్పుడు ఫుల్ వాటర్ ఉన్నందుకు మేము ఇంకా అందులోకి వెళ్ళలేకపోయినాము. ఇంకా బయట నుంచే ఇలాగ ఫొటోస్ అవి తీసేసుకొని చూసి వచ్చేసినాము. వాటర్ అయితే ఎంత బాగా వస్తున్నదో చూడండి, అసలు ఎంత ప్రశాంతంగా ఉన్నదో మనకైతే ఈ ప్లేసు. ఫుల్ వాటరు, అడవి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేశారు అసలు ఈ ప్లేస్ అయితేనే. ఇంకా అది చూసుకొని మళ్ళీ నెక్స్ట్ పాయింట్కి అనేది మేము బయలుదేరిపోయినాము. మొత్తం అంతా అడవిలోనండి ఇది జర్నీ. ఇంక ఇప్పుడు మేమైతే జిప్ లైన్ అండి. ఇప్పుడు మేము నెక్స్ట్ మాకు జిప్ లైన్ దగ్గర ఆపాడు. ఈ జిప్ లైన్ అనేది ఒక పెద్ద సాహసం లాగా అనిపించింది నాకు. సరే ట్రై చేద్దాము అనేసి ఇంకా మా బాబుతో పాటు నేను ట్రై చేసినాను. ఫస్ట్ ఇలాగన్నీ వాళ్ళు మనకి కట్టి పంపిస్తారు. చాలా అంటే అసలు ఇది ఒక ఎక్స్పీరియన్స్ నాకైతే. ఇది ఎంత మంచిగా అనిపించిందో. ఫస్ట్లో కొంచెం భయం అనిపించింది, కానీ తర్వాత మళ్ళీ ఏమనిపించలేదు. సరే ట్రై చేద్దాం అనేది ఒక అడ్వెంచర్ లాగా అనిపిస్తుందని ట్రై చేసినాను, కానీ చాలా బాగున్నది. ఈ వాగమాన్ అయితే నాకు ఒక సాహసాలు, అడ్వెంచర్స్ తోటి చాలా బాగా అనిపించింది ఈ వాగమాన్ ప్లేస్లో నాకు. చూసారు కదా జిప్ లైన్లో అంత పైనుంచి మనకి కిందకి చూస్తే ఎంతో లోతులో ఉంటాయి కింద అన్నీ. మనం ఎంత పైనుంచి ఇది మళ్ళీ రిటర్న్లో మనకి కిందకి చూసినామంటే ఎంత ఎత్తులో ఉన్నామో మనము అనిపిస్తుంది. ఇదొక మంచి ఎక్స్పీరియన్స్ నాకు, ఒక అడ్వెంచర్ చేసినాను నేనైతే. మంచిగా అనిపించింది నాకు. చూసారా చాలా బాగున్నది. మా పెద్ద బాబు నేను అని మేము ఇద్దరం కలిసి వెళ్ళాము ఈ జిప్ లైన్కి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఇంకా హోటల్కి అన్నది వచ్చేసినాం. ఇంకా ఇవి దారిలో హోటల్కి వెళ్ళే దారిలో పంపించే ప్లేసులు. ఇది మా హోటల్ రూము. హాయ్, రండి రండి. ఇప్పుడు మనం టక్రీ నుంచి వాగమాన్కి వచ్చినాము. వాగమాన్లో మనము రిసార్ట్స్ హిల్ వ్యూ
రిసార్ట్స్ అండి ఇది. ఇప్పుడు ఇందులో మన ఈ రూమ్‌లో ఎలా ఉన్నది, ఏంటి అన్నది కూడా చూపిస్తాను. రిసార్ట్ అయితే ఎంట్రన్స్ కూడా చూపిస్తాను మీకు. ఎంట్రన్స్ చాలా బాగుంది రిసార్ట్ అయితే. ఇదైతే సింగిల్ రూమ్ అయితే ఇచ్చినారు ఇట్లాగా. రానా ఇది బెడ్ నీట్‌గానే ఉన్నది. ఇక్కడ మనకేమో టీవీ ఇచ్చారు. సోఫా కూడా ఇచ్చారు కూర్చోడానికి. ఆల్రెడీ మన లగేజ్ అంతా పెట్టేసినాం మేము. ఇది డ్రెస్సింగ్ కింద ఇచ్చారు. ఇక్కడ మనము టీ ఏమైనా రెడీ చేసుకోవడానికి కెటిల్ ఇచ్చినారు. ఇది బాత్రూమ్ అండి. బాత్రూమ్ చూపి. బాత్రూమ్ అయితే కొంచెం చిన్నగా ఉంది కానీ నీట్గానే ఉన్నది. ఇక్కడ ఓన్లీ మనకి లాకర్ కూడా ఇచ్చాడు. చూపిను. లాకర్ కూడా ఇచ్చాడు మనకి. మన వాల్యుబుల్ థింగ్స్ ఏమైనా ఉంటే అందులో పెట్టేసుకోవచ్చు, ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందుకని ఇప్పుడు ఇంకా పైన మనకి స్టైర్కి ఇచ్చారండి. పైన కూడా మనకి బెడ్ ఉన్నది. రండి పైకి వెళ్దాము. ఇది పైన స్టైర్ కేస్ లాగా చూడండి. ఇక్కడ ఒక బెడ్ ఇచ్చారు. ఇది మా బాబు వాళ్ళు పడుకోవడానికి వస్తుంది. ఇక్కడ బాబుకి లైట్లు కూడా వేస్తాను చూడండి. ఇక్కడ లైట్లు వస్తలేదు నాన్న, రివర్స్ ఉన్నాయి. ఇది పైన. ఇక్కడ ఓన్లీ కిటికీ ఉన్నదండి. వ్యూ అయితే ఏం లేదు, ఓన్లీ కిటికీ ఒకటే ఇచ్చినారు. ఏసీ అవన్నీ ఉన్నందుకు ఇచ్చింది, అందుకనే వ్యూ అయితే కాదు. ఇది ఇక్కడ నేను చూడండి కిందకి మొత్తం రూమ్ అన్నది అంత మంచిగా నీట్గా ఉన్నది. దిగుతుంది అయితే ఇంతేనండి. ఇంకా బయట మనకి ఈ రిసార్ట్స్ బయట ఎలాగున్నది, ఈ రెస్టారెంట్ ఎలాగున్నాయి, ఇంకా దీనికి స్పెషల్ అయితే స్విమ్మింగ్ పూల్, ఈ రెస్టారెంట్కి ఈ రిసార్ట్కి ఆ స్విమ్మింగ్ పూల్ ఎలాగున్నాయి కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ ఇండోర్ గేమ్స్ అవి కూడా కొంచెం ఉన్నాయి హోటల్లోని. పిల్లలు వచ్చినప్పుడు ఆడుకోవడానికి అది బాగుంటుంది, మంచిగా అనిపించింది. ఇవన్నీ ఒక రూమ్లో అరేంజ్ చేశారు. ఇవన్నీ చెస్, క్యారమ్స్, మళ్ళీ ఏమంటారు బాస్కెట్బాల్, అలా అన్ని రకాల్లోని. కొంచెం మన చిన్నపిల్లలతో వెళ్తే వాళ్ళు ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది ఇవన్నీ. అందుకని మరీ పెద్ద పెద్దవి కాదు, కొంచెం ఒక్క రూమ్లో అరేంజ్ చేశారు. ఇవన్నీ చిన్న చిన్నవి చూసారు కదా. ఇది అక్కడ హోటల్లో స్విమ్మింగ్ పూల్ అండి. ఈ స్విమ్మింగ్ పూల్ వ్యూ అయితే చాలా అందంగా అనిపిస్తుంది మనకి. ఇది స్విమ్మింగ్ చేయడానికి ఆ ప్రకృతిని చూసుకుంటూ ఆ కొండలు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇక్కడ స్విమ్మింగ్ చేస్తూ ఆ వాతావరణాన్ని మనం ఆస్వాదిస్తూ హ్యాపీగా గడపచ్చు ఒక 1 అవర్ అయినా. ఇక్కడ అంత మంచిగా ఉన్నది ఈ ప్లేస్. ఇక్కడైతే ఈ హోటల్కి అయితే ఈ ప్లేసే హైలైట్ అండి. అంత బాగున్నది ఈ ప్లేస్ అయితే. చూసారు కదా స్విమ్మింగ్ పూల్. చూసారా ఇది. ఇక్కడ మేము మాట్లాడుతూనే ఉన్నాను, మళ్ళీ సెకండ్స్లో వాతావరణం మొత్తం చేంజ్ అయిపోయిందండి. ఇప్పుడు చూసారా మీకు అన్నీ కనిపించింది కొండలు అవన్నీ. సెకండ్స్లో మళ్ళీ వాతావరణం చేంజ్ అయిపోయింది చూడండి. అసలు మీకు ఇప్పుడు కొండలు కనిపిస్తలేదు, ఏమీ లేదు. ఇంతేనండి మా ఈ 4th డే వాగమన్ విశేషాలు.